ప్రైజ్ లార్డ్. ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా వందనాలు చెల్లిస్తున్నాను. ఈనాడు చెప్పబోయేటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈరోజు అనేక మంది చింతిస్తూ ఉన్నారు. అనేక విషయాల గురించి, దేని గురించి చింతపడద్దండి అంటాడు. ఏం తినాలో, ఏమి తాగాలో, ఏమి ధరించుకోవాలో అనే విషయాన్ని గురించి చింతించడం, రేపటిని గురించి చింతించడం, ఇంకా జీవన సంబంధమైన విచారాలు, తినాలా తాగల్లా, పెళ్ళిళ్ళు చేయాలా, బిడ్డకు పెళ్ళికి ఇవ్వాలి, ఇండ్లు కట్టుకోవాలా, ఇండ్లు పెరకాలా అనే చింత, ఇంకా భూమి మీద ధనం సమకూర్చుకోవాలా అనే దాని గురించి చింతించడము, ఆలోచన చేస్తూ వ్యసన పడుతూ ఉంటాను. దీనికి బైబిల్లో యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధ మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ వీడియోను స్క్రిప్ట్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు వినాలని, దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దీని గురించి మీ అభిప్రాయాలు మాకు కామెంట్లో తెలియచేయండి. ఈ మాట ద్వారా మీరు పొందుకున్న మేలులు, తెలుసుకున్న విషయాలు కామెంట్లో మాకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయములో చెప్పినట్లుగా ప్రభు చెప్పిన మాట ఏమిటి అనే విషయం చూసినట్లయితే, నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి అంటాడు. ఇక్కడ యేసు చెప్పే మాట ఏమిటంటే, ఈరోజు వీడియో చూసే నీవు ఏమి తినాలా, ఏమి తాగాలా అనే దాని గురించి అని మీ ప్రాణమును గురించి నువ్వు ఏం చేయొద్దంటే చింతించద్దు అంటాడు. మళ్ళీ ఏమి ధరించుకోవాలా అని మీ దేహాన్ని గురించి కూడా నువ్వు చింతించద్దు అంటాడు. మనం తినే ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. నువ్వు తీసుకునే ఆహారము కంటే నీ ప్రాణం గొప్పది, ధరించుకునే వస్త్రాల కంటే దేహము గొప్పది అంటున్నాను. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, మరియు కొట్లలో కూడా అవి కూర్చుకోవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు ఆ పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు కారా అంటున్నాడు. కనుక ఈడ ప్రభు మనతో చెప్పేది ఏమంటే, పక్షులను చూసి తెలుసుకోమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పక్షుల్లో మనకు కనపడేది ఏమిటంటే, మామూలు ఈ భూమి మీద మనిషి బతకాలి అంటే ఏం చేస్తుంటారంటే, సేద్యం చేయడం, విత్తడము, కోయడము, తరువాత దాన్ని కూర్చుకోవడం. ఆ కూర్చుకున్న దాన్ని ఏం చేస్తుంటారంటే తన జీవనాధారానికి, తనకు ఆహారానికి ఉపయోగించుకుంటాడు. కానీ పక్షుల్లో చూసినప్పుడు, పక్షుల్లో కనపడేటువంటి ఒక మంచి గుణం ఏమిటంటే, ఆకాశ పక్షులను మనం చూసినప్పుడు అవి విత్తవు, కోసేది ఉండదు, కొట్లలో ఎక్కడగాడ అది కూర్చుకోవు. అవి ఏం చేస్తాయంటే, వాటికంటే మనం ఎంతో శ్రేష్ఠులం. అవి ఎప్పుడు పరలోకపు తండ్రి ఆకాశం వైపు చూస్తాయి. ఆ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడంటే పోషిస్తూ ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి వాటి గురించి, వాటికి కావలసినటువంటి ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. కనుక దయచేసి మనము ఈ వాక్యము వినే నీవు కూడా ఏం చేయాలంటే, ఆ పక్షి కంటే మనం, ఆకాశ పక్షుల కంటే మనం ఎంతో శ్రేష్టమైన వారమని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకుంటాడు అంటాడు. నువ్వు ఎక్కువగా చింతించే ద్వారా దేని గురించి నువ్వు మోరడెక్కువ చేసుకోలేవు. వస్త్రాలను గురించి నువ్వు చింతింపనేలా, బట్టల గురించి ఈరోజు చింత, నాకు బట్టలు లేవు, నా బిడ్డలకు బట్టలు లేవు అని ఎంతోమంది దాని గురించి కూడా ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడుకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని
నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. చూడండి, అడవిలో ఉన్న పువ్వులు ఎదిగే విధానం ఆలోచించేయాల. అడవి పువ్వులు అది కూడా కష్టపడేది ఉండదు, వడకవు. అయినా వాటి ఎంత చక్కగా దేవుడు వాటిని అలంకరిస్తూ ఉన్నాడో. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే చక్కగా అది కూడా ఎదిగే విధానం. అడవి పువ్వులు కూడా చూడండి, అడవిలో ఉండే గడ్డి దాన్ని దేవుడు చక్కగా అలంకరిస్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు పక్షులను పోషిస్తున్నాడు. అడవిలో ఉండే పువ్వులు గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. అడవిలో ఉండే గడ్డిని గురించి ఆలోచన చేస్తున్నాడు. కనుకనే ప్రభు ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రాలు ధరింపజేయును కదా అంటున్నాడు. అంటే ఆ పక్షులను గురించి నేను ఆలోచన చేస్తున్నాను, అడవిలో ఉండే పువ్వుల గురించి ఆలోచన చేస్తున్నాను, అడవి గడ్డిని గురించి ఆలోచన చేస్తూ వాటి విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాను. వాటికంటే శ్రేష్టమైనటువంటి మన గురించి ప్రభు తప్పనిసరిగా ఏం చేస్తాడంటే బాధ్యత తీసుకుంటాడు. అల్ప మనిషిలో ఏమి ఎక్కువగా పనిచేస్తున్నదంటే అల్ప విశ్వాసం అనేది మనిషిలో ఉండాలి. అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రాలు ధరింపచేస్తాను కదా అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనే విషయం గురించి నువ్వు చింతించద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరేం చేయాలంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, దానితో కూడా మీకు కావలసినవి అనుగ్రహించబడతాయి. కావున ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభువు దీని ద్వారా మనకు నేర్పించేది ఏమిటంటే, దేని గురించి, ఏం తినాలా, ఏం తాగాలా, ఏమి ధరించుకోవాలనే దాని గురించి ఎక్కువగా నువ్వు చింతించద్దు, విచారించద్దు, అనుమానం కలిగి ఉండద్దు, అల్ప విశ్వాసంతో నువ్వు ఉండద్దు. అల్ప విశ్వాసంతో నువ్వు ఉండద్దు. అన్యజనుల మాదిరిగా నువ్వు దాని గురించి ఎక్కువగా విచారించద్దు. ఇవన్నీ నీకు కావాలని, నీకేం కావాలనేది అన్నీ కూడా ఆయన పరలోకపు తండ్రికి తెలియను అంటున్నాను. కావున దయచేసి ఈ వీడియో చూసే నీవు ఒకసారి మేము సేవ నిమిత్తం స్వార్థకు వెళ్తూ ఉండగా ఆమె ఇంటిలో గ్యాస్ అయిపోయింది. రాత్రి నాకు భార్య పిల్లలకు ఆహారం లేదు. ఆ ఇంటి యొక్క అవసరాల గురించి ఆలోచన మర్చిపోయి నేను సువార్త నిమిత్తం దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాను. సువార్త కొన్ని గృహాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒక కుటుంబం వాళ్ళు హోటల్ అయ్యా మా ఇంటి హోటల్ దగ్గరికి వచ్చి దయచేసి మాకు ప్రార్థన చేయండి అని చెప్పారు. ప్రార్థన చేయడానికి ఆ ఇంటికి వెళ్ళాం. ఆ ఇంట్లో కొంచెంసేపు కూర్చొని ఆ హోటల్లో కూర్చొని 4 మాటలు అందించి వారికి ప్రార్థన చేసి వచ్చాం. ప్రార్థన చేసిన తర్వాత ఆ కుటుంబీకులు ఏం చేశారు, ఆ హోటల్ నడిపే వ్యక్తి బిర్యానీ ప్యాకెట్ మాకు కావలసిన దాన్ని, మాకు ఆ దినమున ఇంటికి ఏం కావాలో 2 ప్యాకెట్లు పెద్ద పట్లాలు కట్టి మాకు చేతిలో కవర్ ఇచ్చాడు. చూడండి, నా ఇంటికి వెళ్ళాల్సిన సమయంలో నా అవసరత గురించి నేను మర్చిపోయాను. దేవునికి ఇవన్నీ తెలుసు, ఏ సమయంలో కావాలో దేవుడు నాకు అనుగ్రహిస్తాడన్న విశ్వాసముతో వెళ్ళిపోయినాను. దేవుడు చక్కటి ఆహారం ఇచ్చాడు. ఆహారం తీసుకొచ్చి ఇంటి దగ్గర ఆ రాత్రి భోజనానికి దేవుడు సహాయం చేశాడు. ఈ వీడియో చూసే నీవు ఇవన్నీ నీకేం కావాలనే విషయం గురించి పరలోకపు తండ్రికి తెలియను. నువ్వు ఏం తినాలా, నీ ఇంట్లో ఆహారం లేదని, వస్త్రాలు లేదని, మరియు నీ ఇంటికి నీకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావని, కొన్ని అప్పుల్లో బాధపడుతున్నావని, నీకు వ్యాపారం జరగడం లేదని, నీ బిడ్డలు ఫీజు కట్టలేకపోతున్నానని, నీకు ఏం కావాలనేది అన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి నువ్వేం చేయాలంటే దాని గురించి ఎక్కువగా నువ్వు చింతించకుండా, విచారించకుండా, అనుమానం పెట్టుకోకుండా, అల్ప విశ్వాసంతో కాకుండా దేవుని రాజ్యాన్ని, నీతిని ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో
అప్పుడు ప్రభువు ఏం చేస్తాడో తెలుసు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు దానితో కూడా నీకు కావలసినవన్నీ నీ కుటుంబానికి అనుగ్రహించబడతాయి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డావు గనుక మేలు కలిగేదానికి ప్రభు ఏం చేస్తాడంటే అన్నీ నీకు సమకూరుస్తాడు, నీ అవసరాలన్నీ తీరుస్తాడు, నీకు మేలు జరిగేదానికి అన్నీ నా దేవుడు నీకు సమకూరుస్తాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఏమి తినాలో తాగాలో ధరించుకోవాలనే దాని గురించి చింతించకుండా విచారించకుండా ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు నీకు కావలసినవన్నీ ప్రభు నీకు అనుగ్రహించబడుతుంది. రేపటిని గురించి కూడా నువ్వు చింతించద్దు, రేపటి దినం దాని సంగతుల గురించి చింతించును అన్నాడు. ఏనాటికీడు ఆనాటికి చాలు. రేపు ఏం కావాలా, బిడ్డలకి ఏం కావాలా, రేపు ఎట్లా కరెంటు బిల్లు కట్టాలా, రూమ్ బాడీకి కట్టాలా, అప్పులోళ్ళు వస్తారు వాళ్ళకి కట్టాలా, అయ్యో నా ఇంట్లో ఆహారం లేదే, పిల్లల బట్టలు లేదే, రేపు ఏం చేయాలా అని దాని గురించి కూడా రేపటిని గురించి కూడా నువ్వు ఎక్కువగా చింతించద్దు. రేపటి దినం దాని సంగతుల గురించి అదే చింతిస్తుంది. కావున ఏనాటి కీడు ఆనాటికి చాలు. కావున విశ్వాసముతో మనం ముందుకు సాగిపోవాలా. పక్షులను చూసి మనము తెలుసుకోవాలా. ఆకాశ పక్షులను గురించి దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు. అడవిలో ఉండే పువ్వులు ఎదిగే విధానం చూసినప్పుడు వాటిని గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. అడవి గడ్డి గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. వాటికంటే శ్రేష్ఠులైన మనం మనుషులము, మనం దేవుని పోలికలో దేవుని స్వరూపములో ఉన్నాం కనుక నువ్వు అడగక ముందే నీ అక్కరలన్నీ కూడా ఎరిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక ప్రభు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. దేవుడు తన ఐశ్వర్యంలో నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. దేవుడు మిమ్మును దీవించి కాచి కాపాడునుగాక. ఆమె.